హాయ్ అందరికి ఈరోజు సాటర్డే పిల్లల్ని అయితే ఎప్పట్లాగే తయారు చేసి స్కూల్కి అయితే పంపుదామని అనుకున్నాను. కానీ ఈలోపు స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది ఈరోజు హాలిడే అని. మా పిల్లలు అయితే భలేగా హాలిడే వచ్చిందని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి చూడండి. హాలిడే వస్తే పిల్లలకి ఎంత హ్యాపీనెస్. స్కూల్కి వెళ్ళాలంటే వెళ్తే బాగానే వెళ్తారు, కానీ హాలిడే వచ్చిందంటే ఇంకా వాళ్ళ పని వాళ్ళదే. వర్షం అయితే పడుతుంది. నేను ఈరోజు అయితే సాటర్డే కాబట్టి ఎప్పటిలాగే ఎవ్రీ సాటర్డే నేనైతే మ్యాక్సిమం పప్పే వండుతాను. ఈరోజు పప్పు అయితే వండాను. పప్పు వండేసి పిల్లలకి అయితే క్యారేజీ పెట్టేశాను. స్నాక్స్ కింద అయితే బఠానీలు అయితే ఉడకబెట్టేసాను. కానీ ఇంక ఇంటి దగ్గరే ఉండి తింటారు వాళ్ళు. చాలా బాగుంది. లేత ఆకులు, మామిడాకులు చాలా బాగుంది. చెట్టు చూడటానికి చాలా గ్రీన్గా అనిపిస్తుంది. మా పిల్లల ఫైటింగ్ ఎలా ఉంటుంది అంటే కనుక వినయ్ చేతిలో ఏదన్నా ఉంటే కొందనాకి లాగేసుకోవడం అలవాటు, కొందన చేతిలో ఉంటే వినయ్ లాగేసుకోవడం అలవాటు. ఎక్కువగా వినయ్ అయితేనే వాళ్ళ చెల్లి చేతిలో అయితే లాక్కుంటాడు. కొందన కొంచెం వదిలేస్తుంది, కానీ వినయ్ అలా వదలడు, పట్టు పెడతాడా అదే కావాలని. మా పిల్లలతో అయితే చాలా ఆ రోజు గడిచిపోతుంది. తలపోటు వచ్చేస్తుంది, కానీ అల్లరి చేస్తారు. పిల్లలు అన్నాక అల్లరి చేయిస్తారు. అల్లరి చేసినా సరే అది అందంగానే ఉంటుంది. చేస్తాను కొంచెం ఆడుకుంటారు. ఇల్లంతా ఎక్కడికక్కడ ఎలా పడతా అలా ఉంచుతారు. ఈరోజు హాలిడే అసలు అనుకోలేదు. సండే, రేపు ఎలాగా సండే కదా, రేపు ఎలాగా పర్లేదు అనుకున్నాను. అలాగే రేపు రాపదు. మళ్ళీ మండే నుంచి కామనే డైలీ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. అప్పటి నుంచి మళ్ళీ మనకు బోరే. ఇంటి దగ్గర మన పనులు మనం చేసుకున్నాం సరే. పిల్లలు ఒక గంట మనం మార్నింగ్ వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. కాబట్టి మనకి ఏమైనా పనులు ఉన్నా వాళ్ళు సిట్టింగ్ చూసారా, వాళ్ళు ఉన్న సోఫా సరిపోలేదు, సోఫా పైన కూడా కూర్చుంటారు. కొందన అద్దెకు కింద కూర్చో, పడతా వెనక్కి. ఇటు నుంచి అయితే మాకు మెయిన్ డోరు, ఇటు నుంచి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ నుంచి కూడా క్లైమేట్ అయితే చాలా, వర్షం మాత్రం చాలా బాగా పడుతుంది. బట్టలు అయితే మాసిపోయి ఉన్నాయి. ఈ 2 days నుంచి వర్షాల వల్ల ఉతకడానికి అయితే కుదరలేదు. ఎండ కాస్తే ఆరేద్దామని చూస్తున్నాను, ఉతుకుదామని చూస్తున్నాను, కానీ అవ్వట్లేదు. రేపైనా ఎండ కాస్తుందో లేదో చూడాలి. కొంచెం ఎండ కాసిన చాలు. వాషింగ్ మిషన్ ఆల్రెడీ మొత్తం పిండేసి ఉంచేది కాబట్టి మనం కొంచెం గంట కాసిన గాలి కన్నా ఆరితే సరిపోతుంది. స్మెల్ రాకుండా ఉంటాయి. స్నాక్స్ బఠానీలు అయితే ఉడకబెట్టాను అన్నాను కదా, ఇప్పుడైతే ఇస్తున్నాను. 10:15 అవుతుంది. పిల్లలకి స్నాక్స్ కింద బఠానీలు ఇవ్వడం వల్ల చాలా బలము. నేనైతే ఏం చేయను, ఇందులో రాత్రి అయితే నానబెట్టేసి బఠానీలు పొద్దున్న అయితే ఉడికించేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి దించేస్తాను. అవి ఉప్పుగా బాగుంటాయి. అంటే చాలా ఇష్టం. మా కొందరికైనా మా వినాయకైనా బఠానీలు చాలా ఇష్టంగా తింటారు. ఓపెన్ చేయి. అన్ని బాక్స్ అన్ని బాక్స్లో వేసాను. స్కూల్ ఉంటుందేమో అని, స్కూల్లో తింటారు అనుకుని, కానీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. ఇలాగా తిని బాగున్నాయా? తినండి, తినండి. అప్పుడప్పుడు ఇలాంటి బఠానీలైనా శనగలైనా అలాగే జీడిపప్పు ఆయిల్ వేపేసి కొంచెం ఉప్పు కారం జల్లేసి ఇస్తే మాత్రం అవి కూడా ఇంట్రెస్ట్గా తింటారు మా పిల్లలు అయితే. అలాగే ఏమీ లేనప్పుడు పల్లీలు కొంచెం దోరగా వేగనిచ్చి కొంచెం అది పైన పొట్టు వేసి లైట్గా సాల్ట్ జల్లేసి అవి బాక్స్ వేసిన స్నాక్స్ కింద ఉపయోగపడతాయి, తినొచ్చు. ఇలాంటివి పెట్టడం వల్ల అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఫుడ్లు మంచివి అయితే కాదు, ఇప్పుడు ఫుడ్ అయితే మంచిదైతే కాదు, మనమే తినడానికి వీక్ అయిపోతున్నాము. అంటే మనకి ఓపిక ఉండట్లేదు. అంటే మన అమ్మాళ్ళు బలంగా పెట్టినా సరే అలాంటిదప్పుడు ఈ పిల్లలకైతే వీక్గా ఉంటున్నారు. పిల్లలు ఎంత తిన్నా ఏంటి వంట పట్టట్లేదు. కనీసం అప్పుడప్పుడైనా ఇలా పెట్టడం వల్ల మంచిదని నేనైతే స్నాక్స్ కింద అయితే ఇవి వేస్తాను.
ఒక్కోసారి ఫ్రూట్స్ వేస్తాను, ఒక్కోసారి ఇలాంటి శనగలన్నీ బఠానీలన్నీ జీడిపప్పు అని ఇలాంటివి వేస్తాను. వేసుకోవచ్చు, అంటే ఇవేం పెద్ద రేట్ అయితే కావు కాబట్టి కొంచెం పెట్టినా బలంగా ఉంటారు. ఇప్పుడు తిన్న ఫుడ్ అయితే కొంచెం ఎప్పటికైనా చూపిస్తుందని, అందుకని ఏం కాదు. తింటారా? నేను కూడా కొన్ని తీసుకుంటున్నాను, బాగుంటాయి. బాగా ఉడికిచ్చేస్తాను, కడుపు నొప్పి కట్ట రాకుండా మెత్తగా ఉడికిచ్చేస్తా. అందులో తినడానికి కూడా బాగుంటాయి. ఇందులో కారంగా తినాలనుకుంటే పోపు పెట్టుకుని అదే ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి తాలింపు పెట్టేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండి ఉంటే మాత్రం ఇంక సూపర్. అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇంక వీళ్ళకి స్నాక్స్ కింద వేసేస్తాను కాబట్టి ఇంక అయ్యే అలా ఇచ్చేసాను. మా పిల్లలు ఫ్రెండ్స్ అయితే వచ్చారు, వాళ్ళతో అయితే ఆడుకుంటున్నారు. సహస్ర హాయ్ చెప్పు, అవినాష్ హాయ్ చెప్పు. ఇంక సందడే ఇంకా నలుగురు కలిసారంటే ఇంకా అల్లరే ఇల్లంతా. ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.